అమ్మా ఏంటి గిరి, ఏంటి నువ్వేంటి మతోన్మాదులు అంటున్నావు? ఎవడు మతోన్మాది చెప్పు. అసలు మతోన్మాదులు అంటే తెల్లారులు అయితే మతోన్మాదులు అంటారు కదా గురుగారు. ఎవరంటారు? మా హిందువుల్ని పట్టుకుని వాళ్ళు మతోన్మాదులు అంటారు. ఎవరాలు? గొర్రెలు. గొర్రెలండి. అసలు ఒక్క మాట చెప్పనా? అసలు మతోన్మాదం అంటే ఏంటి చెప్పనా? చెప్పండి సార్. నువ్వు ఏది ఇష్టపడతావో దాన్ని అందరూ ఇష్టపడాలని కోరుకోవడమే ఉన్మాదం. అది ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో? ఎవరైతే సింగిల్ బుక్ గాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉంది. చాలా పుస్తకాలు ఉండే మనకి అలాంటి లక్షణాలు లేవు. హిందువులే గనక మతోన్మాదులైతే ఈ భూమి మీద ఇంకో మతం ఉండేది కాదు. అవునా? దేవాలయాల మీద ఇన్ని మసీదులు కడితే ఏమీ పీకలేని హిందువు మతోన్మాది ఎలా అవుతాడు? మన ఇళ్ల దగ్గరికి వచ్చి గొల్ల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని యేసుని నమ్ముకోండి అన్నప్పుడు ఏమీ పీకలేని హిందువు మతోన్మాది ఎలా అవుతాడు? కాబట్టి ప్రపంచంలో మతోన్మాది అంటే దేవాలయాల మీద మసీదులు కట్టిన వాళ్ళు, లేదు దేవాలయాల దగ్గరికి వచ్చి వాళ్ళ పోస్టర్లు అంటించే బాస్టర్స్. కాబట్టి మతోన్మాదులు అనే పదం సూటబుల్ ఫర్ దెమ్, నాట్ ఫర్ అజ్జం. చెప్పే నాకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రెండు పదాలు అడిగాయి చెప్పే. మతోన్మాదం అంటే పక్కవాడి మతాన్ని గౌరవించకుండా, పక్కవాడి ప్రసాదాలు దేవుణ్ణి అగౌరవపరుస్తూ వాళ్ళ ప్రసాదాలు తినకుండా వాళ్ళ దేవుళ్ళు సైతాన్లు అనేవాళ్ళు మతోన్మాదులు అంటారు నా ఉద్దేశం సార్. నీ ఉద్దేశం ఏంటన్నా? నిజం అదే కదా. మనమేమో పక్కవాడి మతాన్ని గౌరవిస్తాం, వాళ్ళ ప్రసాదాలు తింటాం, వాళ్ళ భోజనాలకు వెళ్తాం, వాళ్ళ గుళ్ళోకి వెళ్తాం, వాళ్ళ చర్చిలోకి వెళ్తాం, వాళ్ళ ప్రార్థన చేస్తాం, వాళ్ళకి అనుకూలంగా ఉంటాం. అయినా కానీ మన మతోన్మాదులు మన ప్రసాదాలు తినరు, మన దేవుడిని సైతాన్లు అంటారు, మన వాళ్ళని కించపరుస్తూ ఉంటారు. వాళ్ళు మతోన్మాదులు కాదు. ఇది ఎలా కరెక్ట్ సార్? అది నేను అందంగా చెప్పనా దీన్ని? సార్ చెప్పండి సార్. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట ఒకతే. దెబ్బకి సరిపోయిందా? ఈ గొర్రెలు ఎవరికి పుట్టారు? మనకు పుట్టిన వాళ్ళేగా. అవును సార్, అవును సార్. అప్పుడు అనీ జాన్సన్, ఆయన పేరేమిటి? సేనాపతుల మహేష్, విజయ్ కుమారు అర్జునుడి పేరు, ఈయన పేరు శివుడి పేరు, సాంబశివరావు శివుడి పేరు, అనిల్ కుమారు హనుమంతుడి పేరు. వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళేగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, గిరి అని నేను, గిరి అని నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, నా దేశానికి, మా కుటుంబానికి బొగడా బైబిల్కి అసలు సంబంధం లేదే అని చెప్పగలం. ఇలా అనీ జాన్సన్ కానీ, సాంబశివరావు కానీ, విపి రెడ్డి కానీ, విజయ్ కుమార్ కానీ, అనిల్ కానీ, ఆయిల్ అమ్ముకునే కలవరి సతీష్ కానీ ఎవరైనా చెప్పగలరా? ఎలా చెప్పగలరు సార్? ఎలా చెప్తే మనకే పుట్టారుగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు గిరి అనే నువ్వు, మీ నాన్నగారి పేరేంటి? వెంకటేశ్వరరావు అండి. తక్కువ చెప్పావా? అవునండి. ఈ కావాలితే ఏ పాస్టర్ అన్నా అడుగు, ఎందుకు చెప్పాలి అంటాడు. మనం బతిమాలి, సార్ ఆ సార్ పేరు చెప్పండి అన్నా కూడా సరే, సార్ ఆ సార్ పేరు. దౌర్భాగ్యం అంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా అంతిమ సంస్కారం కూడా వెళ్తలేదు సార్. అంత దారుణంగా తయారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ బొగడా బైబిల్. నువ్వు వాళ్ళని అనుకో, దట్ ఈస్ పవర్ ఆఫ్ బొగడా బైబిల్. దాన్ని ప్రేమ మతం, మంచి మతం ఎలా అంటారండి? కాదు, నన్ను అప్పుతవచ్చు, నీకు ఇంగ్లీష్ తెలుగు తెలియలేదు. అది పెంట మతం. నువ్వు ప్రేమ అనే పదం అనవసరంగా వాడేకు. అది పెంట మతం. అది ఎంత పెంట మతం అంటే రోడ్డు మీద మగోళ్ళు కూడా చదవలేనిదే బైబిల్. ద బిగ్గెస్ట్ సెక్స్ బుక్ కాబట్టి అమెరికాలో కూడా స్కూళ్లలో దాన్ని నిషేధించారు. ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఒక్కొక్కటి తెలుసుకుని ఎవరిగాడు కట్ చేసుకుంటూ వస్తున్నారు ఆ బైబిల్ని. ఇప్పుడు నువ్వు వాట్సాప్ ఫోన్ పెట్టాక వాట్సాప్ పెడతాను. ఎవరైనా సరే నేను అందరం మతం మారిపోదాం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ చేత నెత్తి మీద గొడ్డేసుకుని లేకపోతే గుండు కొట్టుకుని బైబిల్ ప్రకారంగా మనం పంపించే పాంప్లెట్ లో ఉన్న వాక్యాలు వాళ్ళు చదివి వీడియో చేసేయమని చెప్పు. అది మనుషులు చదివేది అని, అది పరిశుద్ధం అని ఎవడైనా అంటే మనం జాయిన్ అయిపోతాం నాన్న. మనం కూడా బొగడా బైబిల్ మతంలో జాయిన్ అయిపోతాం. ఓకే నాన్న, నేను ఇప్పుడే పంపుతాను. పంపేది నా పని, దింపేది నీ పని. ఓకే నాన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.